దూర ప్రాంతంలో, దూర పట్టణంలో చదువు నిమిత్తం వెళ్ళినటువంటి కొడుకు ప్రమాదంలో ఉన్నట్టుగా ఒక పీడకలు వచ్చింది. ఎప్పుడైతే తన కొడుకు ప్రమాదంలో ఉన్నాడు అనే కల వచ్చిందో ఉలిక్కిపడి తెలియజేసింది. ఏమిటి నా కొడుకు ప్రమాదంలో ఉన్నట్టుగా కల వచ్చింది, ఏమైంది అని చెప్పి భయపడిపోయి మళ్ళీ పడుకోలే. ఆమె ఆత్మీయురాలు కాబట్టి మోకాలు ఉలికి పడ్డారు. కొడుకు ప్రమాదంలో ఉన్నట్టుగా కల వచ్చింది. ఇంకొచ్చిందో తెలియదు, మోకాల మీద పడి ప్రార్థన చేసి నా కొడుకు ఎక్కడున్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు నాకైతే తెలియదు. నేను చూడలేదు కదా, కానీ నువ్వు చూడగలవు కదా, ఎక్కడున్నా సరే కాపాడయ్యా, నా కొడుకు ఎక్కడున్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే జాగ్రత్తగా కాపాడైనా సంరక్షించయ్యా. ఎటువంటి అపాయం మారి రాకుండా కాపాడయ్యా. నీళ్లతో కొడుకు కోసం గుండె కాస్త కుదుటపడి తెల్లారేసరికి కొడుకు ఫోన్ చేశాడు, మమ్మీ మమ్మీ ఫోన్ చేశాడు. ఏంటైనా ఏమైంది ఏమైంది ఏమిటి మమ్మీ? రాత్రి ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది. ఎక్కడ? మా హాస్టల్లో. 3 గంటలకు మమ్మీ. మమ్మీ కళ ఎప్పుడు వచ్చింది? 3 గంటలకి. ఏ కళ వచ్చింది? కొడుకు ప్రమాదంలో ఉన్నాడు. ఎప్పుడు మోకరించింది? కళ వచ్చిన వెంటనే మోకరించింది. కొడుకు చెబుతున్నాడు, మమ్మీ నేను హాస్టల్లో పడుకున్నా, 3 గంటలకి ఎవరో వచ్చి తట్టి లేపారు మమ్మీ. ఉలిక్కిపడి లేచా. లేస్తే హాస్టల్ అగ్ని ప్రమాదంలో పడి, అలా లేపేసరికి గబ్బగబ్బా నేను ఆ 5వ ఫ్లోర్లో నుంచి ఒక పైప్ పట్టుకుని కిందకు వచ్చేసాను. ఫలితంగా నాకేం కాకుండా కాపాడబడ్డాను మమ్మీ. ఆ విధంగా ఎవరు లేపారో నాకు తెలియదు మమ్మీ. లేకపోతే ఈరోజు నేను సజీవంగా ఉండేది వాడిని కాదే కాదు మమ్మీ. తల్లి కన్నీళ్లతో 2 చేతుల్లో నుంచి ప్రభువు కృతజ్ఞత చూపుతుందండి. ప్రభా, ఇక్కడ నా కొడుకు కోసం ప్రార్థన చేస్తే అక్కడ నా కొడుకు చచ్చిపోతున్నాను. అనుకున్న వాటిని లేపే, అనుకున్న వాటిని లేపి ప్రశాంతంగా అగ్ని ప్రమాదం నుంచి తప్పించాలి. తల్లిలో ఈ ప్రార్థనలో శక్తి ఉంది, తండ్రిలో ఈ ప్రార్థనలో శక్తి ఉంది. ఆ ప్రార్థనతో మన బిడ్డల చుట్టూ కంచె వేసుకున్నప్పుడు ఎటువంటి అపాయం కావచ్చు, ఎటువంటి ప్రమాదం కావచ్చు, వారిని ముట్టకుండా సంరక్షించగలిగిన మహాశక్తి తల్లి తండ్రి ప్రార్థనలో. ఈరోజు మన మధ్య ప్రార్థించే తండ్రులు ఉన్నారా? ప్రార్థించే తండ్రులు మన మధ్య ఉన్నారా? ఆ ప్రార్థించే తండ్రులు ఈరోజు అత్యధికాలో కరువైపోతున్నారు. కాబట్టే కాలము చల్లక మునిపే ఈరోజు అనేక మంది కొడుకులు కూతుర్లు కాటికి చేరిపోతున్నారు. కారణం తెలుసా? ప్రార్థించే తల్లిదండ్రులు. మన కలవర చెప్పులో ప్రతి తల్లి ప్రార్థన పరుడు కాదు, ప్రతి తండ్రి ప్రార్థన పరుడు కాదు. బిడ్డల చుట్టూ ప్రార్థన కంచె వేసుకునేవాడు. ఆ రోజు ఆ కళ పంపించింది దేవుడే. ఆ కళ వచ్చినప్పుడు ఆ తల్లి భయపడిపోయి ఏమైపోతుందో ఏడవడం వేరు, మోకాల మీద పడి దేవుడికి చెప్పుకోవడం. తల్లి ప్రార్థన చేయడం, ప్రభు వెళ్ళి వాళ్ళ అబ్బాయిని లేపటం, క్షేమంగా బయటకు. కొన్నిసార్లు కళలు వస్తాయి. అన్ని కళలు దేవుడి దగ్గర నుంచి రావు. అన్ని దేవుడే పంపించాడు అనుకోకండి. సైతాన్ని కూడా కళలు పంపిస్తాడు. అనేక ఆలోచనలు కళలు